హాయ్ అండి, అందరికీ నమస్కారం. జానీ ఫుడ్ ఫారం ఛానల్ని ఆదరిస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అటుకులతోటి ఒక మంచి రవ్వ రెసిపీని చేసి చూపిస్తాను. సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 కప్పు అటుకులు వేసుకోండి. అటుకుల్ని వేయించడానికి నూనె కానీ నెయ్యి కానీ వేయవలసిన అవసరం లేదు. ఇలా దోరగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టాక ఇలా రవ్వలాగా వస్తుందండి, మనకి రవ్వ రెడీ అవుతుంది. రవ్వని గిన్నెలోకి వేసుకుని కొద్దిగా నీళ్ళని పోసుకుని పొడి పొడిలాగా కలుపుకోవాలి. ఎక్కువ నీళ్లు పోయొద్దు, ముద్దగా అయిపోతుంది. పిట్టికి ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అలాగా రవ్వని ప్రిపేర్ చేసుకోవాలి. పొడి పొడిలాడుతూ కలుపుకున్న రవ్వని ఆవిరితోటి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత రవ్వ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోండి. పోపు దినుసులన్నీ చక్కగా కలర్ మారే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. తాలింపు రెడీ అయింది. ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు, 2 రొమ్మల కరివేపాకు వేసుకుని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న రవ్వని ఇందులోకి వేసి తాలింపు రవ్వ చక్కగా కలిసేలాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి. మీకు ఇష్టమైతే పసుపు బదులు కారమైన వేసుకోవచ్చు. ఇలానే తాలింపు అంతా రవ్వలో బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నిమ్మరసం వేసుకోండి. పుల్లగా కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే క్లిప్ చేసేవచ్చు. అటుకులతోటి రవ్వ ఉప్మా రెడీ అయినట్టే. చూసారు కదండి, చిన్న పిల్లలైనా ఈజీగా చేసేయవచ్చు. ముఖ్యంగా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. షుగర్ పేషెంట్లు కూడా చాలా ఈజీగా తినొచ్చు. తప్పకుండా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుంది. మళ్ళీ ఒక మంచి హెల్తీ అయిన రెసిపీతో మళ్ళీ వస్తానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.